హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము మా ఇంట్లో బొమ్మను తెచ్చుకొని చేసుకోలేదన్నమాట. ఎందుకంటే ఎయిడ్స్ ఒత్తుకుందనమాట. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయారు, పెద్ద ఆవిడ కదా, అందువల్ల చేసుకోవట్లేదు ఈరు. అందువల్ల ఇంట్లో బొమ్మను పెట్టుకోలేదు. ఇంట్లో పూజ వరకు చేసేసుకొని దేవుడికి నైవేద్యం పులిహోర సమర్పించేసి మనం మా వీధిలో పెట్టున్న వినాయకుని దర్శనం చేసుకుందామని చెప్పేసి బయలుదేరాను అనమాట. నేను, బాబు, ఆంటీ ముగ్గురం వెళ్ళామన్నమాట. ముగ్గురం బయలుదేరుతున్నామన్నమాట. స్వామి వీధిలో వినాయకుని దర్శనం చేసుకోవడానికి చెప్పులు వేసేసుకొని ముగ్గురం బయలుదేరేసాం. వర్షం పడుతుంది కదా, దానివల్ల చెప్పులు వేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మామూలుగా చెప్పులు అనేవి వీధిలోనే కదా వేసుకోమన్నమాట. బాగా మురికిగా ఉందని చెప్పేసి చెప్పులు వేసుకొని బయలుదేరేసాం. ఇవాళ వినాయకుడికి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. సెలబ్రేషన్స్ ఈరైతే ఇలా స్వామిని వెళ్ళి దర్శించుకోవడమే సెలబ్రేషన్స్ అన్నమాట మాకు. మా వాడు ఎలా నడుస్తున్నాడో చూడండి, పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు సైడ్ కాలువ దగ్గరికి. ఇంకా బయలుదేరేసామన్నమాట. మా పక్కనే అవతల వీధిలోనే స్వామి ఉన్నాడు. పిల్లలు బాగా ఆలాజాలంగా డాన్సులు వేసుకుంటూ స్వామి దగ్గర ఉన్నారనమాట. చిన్నపిల్లలు, కొంచెం మధ్యస్థం కుర్ర పిల్లలు అన్నమాట. స్వామి దగ్గరకు వచ్చేసాను. మా వాడు చెప్పులు వదిలి పైకి రాలేదు, ఎందుకంటే వర్షం పడి అక్కడంతా తడిసిపోయింది అనమాట. వాడికి తడి తగిలితే ఎలర్జీ అనమాట. రారా అంటే చెప్పులు తీసి పైకి అస్సలు రానన్నాడు. ఇంక నేను ఒక్కదాన్ని పైకి ఎక్కేసాను. ఆంటీ వాడిని పట్టుకొని స్టేజ్ కిందే ఉండిపోయిందనమాట. ఇంకా స్టేజ్ ఎక్కేసి స్వామికి పండ్లు సమర్పించేసాను అనమాట. కర్బూజా, బనానా, జామ జామకాయ ఎత్తుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి స్వామి ప్రసాదం తీసుకొని బొట్లు పెట్టుకొని స్వామి అక్షింతలు వేసేసుకొని వచ్చేసాను అనమాట. స్వామి ప్రసాదంగా 2 పువ్వులు 2 పండ్లు రిటర్న్గా ఇచ్చారు నాకు. అవి తీసేసుకొని నేరుగా ఇంటికి వచ్చేసాం. మీరు కూడా మీ వీధిలో వినాయకుడిని దర్శనం చేసుకున్నారా? మా వీధిలో వినాయకుడు చాలా అందంగా, చాలా కళగా, చాలా బాగున్నాడు స్వామి. మంచిగా ఉంది స్వామి బొమ్మ. ఆరెంజ్ కలరు చాలా బాగున్నారు స్వామి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇచ్చిన పండ్లు కమల, అరటిపండు, 2 పువ్వులు ఇచ్చారనమాట. మొత్తానికి ఇంటికి మళ్ళీ దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయాము. ఇవాళ ఇదే మా వినాయక చవితి సెలబ్రేషన్స్. మీ ఇంట్లో ఎలా గడిచిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. కానీ చేసుకున్న వాళ్ళకంటే మేము పూజ చేసుకోకపోయినా ప్రసాదాలు ఎక్కువ వచ్చాయన్నమాట. మా చుట్టూతా 3 ఇల్లులు ఉంటాయి కదా అపార్ట్మెంట్లో, పక్కనే 3 ఇళ్ళు ప్రసాదాలు ఇచ్చారనమాట. అలా పండగ అయిపోయింది మాది. ప్రసాదాలు చేసుకోకపోయినా ప్రసాదాలు వచ్చాయి. మొత్తానికి పనుల్లో పెడదామని ఒట్టి పులిహోర ఒకటి చేయించాను, వాచ్మెన్కి ఇద్దామని చెప్పేసి. వడ, పులిహోర